అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కొత్తపేట్ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు, హనుమాన్ ఉపాసకులు కూచి రాజేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. గురుగారు, మనకి ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది. అయితే శ్రావణ మాసం విశిష్టత ఏంటి? అసలు శ్రావణ మాసం నిజంగా ఆడవాళ్ళకి పండగే అనొచ్చు. పూజలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే శ్రావణ మాసం మనం ఏ దేవతని ఎక్కువగా ఆరాధించవచ్చు? శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పరమేశ్వరి ఆరాధన చాలా శ్రేష్టమైంది. అంటే ప్రతినిత్యం కూడా వీలైతే దేవాలయ సందర్శనము, ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకం. ఒకవేళ ప్రత్యక్షంగా అర్చకుడిని కనుక మీరు పిలిపించి దేవాలయంలో కాకుండా ఇంట్లో కూడా రుద్రాభిషేకం చేయించుకోవచ్చు, లేదా దేవాలయానికి వెళ్ళైనా కూడా రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. ప్రత్యేకంగా సోమవారాలలో కనుక మీరు రుద్రాభిషేకం చేయించుకుంటే మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసంలో మరొక ప్రత్యేకత ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి ఆరాధన, వరలక్ష్మి వ్రతం. శుక్రవారం నాడు ప్రత్యేకంగా శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం చేసుకుంటారు. ఇది మనం వ్రత విధానంలో మనం తెలుసుకోవచ్చు. ఈ వ్రతం చేసేటప్పుడు విధి విధానాలన్నీ కూడా మీకు వచ్చేటటువంటి అర్చకులు చెప్తారు. అయితే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులలో పెరుగు, దొడ్డుప్పు, మల్లెపూలు, పాయసం, ఈ వస్తువులు ఖచ్చితంగా అమ్మవారికి అందేలాగా గనక మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని గనక చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాగే గౌరీదేవికి సంబంధించి కూడా ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి ఎలా ప్రత్యేకత ఉంటుందో శాక్తేయ స్వరూపిణి గౌరీదేవి కూడా అంటే ప్రత్యేకంగా మాత్రం ఇది వరలక్ష్మి వ్రతం ఒకటి, అది వేరే. బట్ శ్రావణ మాసంలో మనం ఇంకా వీలైతే ఎవరైనా శక్తి ఉంటే శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడం కూడా చాలా విశేషం. శ్రావణ మాసంలో శివపార్వతుల కళ్యాణం, కార్తీక మాసానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శివపార్వతుల కళ్యాణం కనుక అంటే సామూహికంగా కొంతమంది ఏర్పడి ఏదైనా ఒక దేవాలయంలో ఒక మంచి శ్రేష్టమైనటువంటి దేవాలయంలో శ్రావణ మాసంలో కనుక శివపార్వతుల కార్తీక మాసంలో కూడా చేయించుకోవచ్చు. శ్రావణ మాసంలో కూడా శివపార్వతుల కళ్యాణం చేయించడం అనేది కూడా అంటే సామూహికంగా చేయించుకోండి. కళ్యాణం అనేది ఒక్కరం చేసుకుంటే కాదు, సామూహికంగా కొంతమంది ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఏ దేవాలయం అయినా పర్వాలేదమ్మా, శివాలయానికి వెళ్ళారని రూల్ లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి దేవాలయమో లేకపోతే అమ్మవారి గుడి వాళ్ళిద్దరు ఆ దేవతలు రారనేది ఏం లేదు. మనం ఇంట్లో సత్యనావర్తం చేసుకుంటున్నప్పుడు ఎక్కడో అన్నవరంలో ఉన్నటువంటి ఆయన మన ఇంట్లో పీఠం మీదకి పిలుచుకుంటున్నప్పుడు దేవాలయానికి శివపార్వతులు రాకుండా ఏమన్నారు, పరివారానంతా పిలుచుకుంటున్నాం. అలాగే పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఏదైనా మంచి దేవాలయంలో నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి అభిషేకం అపమృత్యు భయ నివారణ కలిగించేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఆది పురుషుడు శ్రీమన్నారాయణుడు, సృష్టికర్త బ్రహ్మ, స్థితికారకుడు నారాయణుడు, లయకారకుడు పరమేశ్వరుడు. అంటే ప్రాణాన్ని హరించేటటువంటి వాడు ఆయన. అపమృత్యు భయం తొలగిపోవాలంటే రుద్రహోమము, రుద్రాభిషేకాలు ఎక్కువగా మనం ఈ శ్రావణ మాసంలో నిర్వహిస్తే కూడా మంచి విశేషమైన ఫలితాలను పొందొచ్చు మనం. అయితే వరలక్ష్మి వ్రతం చాలా మందికి ఉండదు అంటారు, అంటే కొంతమంది పడతారు, ఇంటి ద్వారా వస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అంటారా? వరలక్ష్మి వ్రతానికి వీళ్ళే చేసుకోవాలనే రూల్ ఏం, కొంతమందికి మాత్రం వాళ్ళ పరంపరలో ఉండదు, తర్వాత తరం వాళ్ళకు కూడా ఇవ్వరు. కొంతమంది మాత్రం మధ్యలో వాళ్ళ తరం వాళ్ళకి లేకపోయినా కూడా వీళ్ళు కొత్తగా వచ్చిన వీళ్ళ తల్లిగారి తరఫున కనుక ఉంటే వీళ్ళు తీసుకుని వరలక్ష్మి వ్రతాన్ని చేయొచ్చు. అంటే ఇరువైపులా లేనప్పుడు ఎవరన్నా చేసుకోవాలనుకోండి, అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అమ్మ. ఇది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వ్రతం అనేది కాదు. వాళ్ళు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు చేయలేదు కాబట్టి ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. మాకు లేదు అని అంటే లేదు అనేది ఏదో శాస్త్ర. అంటే చాలా మందిలో నేను ఇది విన్నాను, అపోహ అనుకోవచ్చు. ఎట్లా అంటే మాకు లేదు, మేము చేసుకోవడం వల్ల మాకు ఇది జరిగింది అని చాలామంది అంటూ ఉంటారు. మాకేదో చెడు జరిగింది, మాకు అసలు మా వంశపారంపర్యంలో లేదు, అందువల్ల మాకేదో జరిగింది అని ఒక అపోహ ఉంటుంది. జనరల్గా ఇది విన్నాను, నేను చాలాసార్లు విన్నాను. మీరన్న మాటలోనే అపోహ కనబడుతుందమ్మా. అపోహ. దేవతామూర్తులు ఎప్పుడు కూడా కీడు చెయ్యరు. దేవతామూర్తులు ఎప్పుడు కూడా కీడు చెయ్యరు. ఒక డాక్టర్ సిజేరియన్ ఆపరేషన్ చేసి ఒక ప్రాణం పోయడానికే తప్ప ప్రాణం తీయడానికి కాదు.
సిజేరియన్ ఆపరేషన్ ఏంటంటే అమ్మా కత్తితోని కడుపు కోయడం. అంటే ఆయన శత్రుత్వంతో వస్తుండా ఒక ప్రాణాన్ని బతికించడానికి ఇంకో ప్రాణాన్ని హింస పెట్టి ఆ ప్రాణాన్ని ఈ ప్రాణాన్ని 2 ప్రాణాలని కుటుంబానికి అందిస్తున్నాడు. ఆ చిన్న తప్పు డాక్టర్ చేసిండే వీడు మంచోడు కాదు అంటే తప్పది. ఎక్కడో ఏదో పొరపాటు వల్ల మనం చేసేటువంటి పొరపాటు లేదంటే భయంతో చేయడం వల్ల ఇప్పుడు సహజంగా ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉన్నారనుకుందాం, 3 కుటుంబ సభ్యులు ఊరు వెళ్ళారు, ఇంట్లో ఎవరో ఒకరే ఉన్నారు. ఆ పడుకునే ముందర అన్నీ దరిద్ర ఊహలు వస్తుంటాయి. నేను ఒక్కడనే ఉన్నాను లేదా నేను ఒక్కదాన్నే ఉన్నాను, కొంచెం పిరికి స్వభావం ఉంటే ఒక్కదాన్నే ఉన్నాను, ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో రాత్రి భయం, పిల్లి వీళ్ళకనో గిన్నె పడేసింది అనుకోండి, ఎవడో దొంగోడు వచ్చిండు ఇక మన పని అయిపోయిందని ఫిక్స్ అయిపోతాం. అది నిజం కాదు కదా, అంతే. ఎవరు లేరు కాబట్టి వచ్చింది. ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోలేకపోయేటప్పటికి మనకు ఎక్కువ ఓలు వచ్చేటప్పటికి మనం భయపడిపోతాం. ఏ దేవతామూర్తి కూడా కీడు చెయ్యదు. వాడేటటువంటి విధానం లోపల మెడిసిన్ కరెక్ట్గా వాడితే ఏ రకంగా మనకు డాక్టరు ఒక 30 టాబ్లెట్లు రాశాడు, 30 రోజులు వాడమన్నాడు. 30 రోజులు గుర్తుండదో అని ఎట్లా 30 వాడాలి కానీ ఒకటో రోజు వేసేసుకోం కదా, అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు చేయకూడని తప్పేదైనా చేసి ఉంటేనే చేయవలసినటువంటి పద్ధతిలో చేయకపోవడం వల్లనే మీకు ఏదైనా ఇబ్బంది మీరు తెచ్చిపెట్టుకున్న ఇబ్బంది తప్ప ఎవరు కూడా దేవతామూర్తులు ఎవరికి కీడు చేయరు, ఇది మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్న మాటల ప్రకారం అది అపోహ మాత్రమే, ఎవరైనా చేసుకోవచ్చు అమ్మా, ఖచ్చితంగా నిర్వహించుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు.